తిమ్మరాజుపల్లి టీవీ కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం ఏప్రిల్ 17న థియేటర్స్లో రిలీజ్ అయింది. అందరూ కొత్త వాళ్ళే. ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి కిరణ్ అబ్బవరం, హీరో కిరణ్ అబ్బవరం. అతను నిర్మాతగా మారి తీసిన మొదటి సినిమా, అందుకే చాలామందికి తెలుసు, బాగా ప్రమోట్ చేశారు. బజ్ అయితే బాగానే ఉన్నింది. కానీ సినిమా చాలా చిన్న సినిమా, 1:50 ఉంది సినిమా. 50 నిమిషాల ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. ఇక సినిమా స్టార్టింగ్ అంటే మనకి ఇది 1996లో జరిగినట్టు చూపించారు. మొదటి అరగంట పాటు, ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళే కాబట్టి అసలు ఎవరు ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. సన్నివేశాలు వస్తున్నాయి కానీ అసలు ఏంటి కథ అనేది ఏం అర్థం కాలేదు. ఒక అరగంట పాటు నాకు మొదటి అరగంట అసలు నచ్చలేదు అని చెప్పాలి. సినిమా ఏదో లవ్ ట్రాక్ పెట్టుకున్నారు, ఎడిటివ్ సన్నివేశాలు పెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత అరగంట తర్వాత ఎప్పుడైతే టైటిల్ తగ్గట్టు తిమ్మరాజుపల్లి అనే ఊళ్ళో టీవీ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి కొద్ది కదలిక వచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్లో అరగంట తీసేస్తే చివరి 20 నిమిషాలు కొద్దిగా ముందుకెళ్ళింది కథ. మనకు కూడా అర్థమవుతుంది, మనకు అప్పుడు క్యారెక్టర్లన్నీ పరిచయాలు అయిపోయాయి కాబట్టి ఇతను హీరో, ఇతను విలను, ఈమె హీరోయిన్, వీళ్ళు సపోర్టింగ్ యాక్టర్లు అనే క్లారిటీతో వచ్చింది. అప్పుడు రిజిస్టర్ అయిపోయాయి. సో ఇంటర్వెల్ కార్డు పడేసరికి ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది. ఆ ప్రాబ్లము ఎవరు చేశారు అనేది మనకు తెలియదు, సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్లకు తెలియదు. అక్కడ ఇంటర్వెల్ కార్డు పడింది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఇక దాని మీదే, ఎవరు చేశారు అని మనకు కొన్ని అనుమానాలు ఉంటాయి. వాళ్ళ అని అలాగే స్క్రీన్ ప్లే అలాగే చూపించారు, మనకు కూడా డౌట్ వచ్చే విధంగా. చివరికి ప్రీ క్లైమాక్స్లో రివీల్ అవుతుంది ఎవరు 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 అనేసి. అది కన్విన్సింగ్గానే ఉంది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది. అంతే సింపుల్గా అయిపోయింది సినిమా, అంతే. చిన్న సినిమా అంటే సింపుల్ కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్, అంత కొత్త వాళ్ళతో బాగానే తీశాడు. అంటే థియేటర్లో చూసేంత సినిమా అయితే కాదు. నాకు ఓటీటీలో అయితే బాగుండేదేమో. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. మొదటి అరగంట తీసేస్తే మిగతా 1:20 నిమిషాలు పర్లేదు, చూడగలిగా. యాక్టింగ్ వైజ్ అందరూ కొత్త వాళ్ళైనా న్యాచురల్గా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉన్నింది. అంటే ఎక్కువ కిరణ్ అబ్బవరం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెంచాడు ఈ సినిమాకు. టెక్నికల్ బ్రిలియన్స్ అన్నాడు, నాకేం కనపడలేదు ఒక మ్యూజిక్ విభాగంలో అక్కడక్కడ. ఇక మిగతా టెక్నికల్ బ్రిలియన్స్ అయితే కనపడలేదు. ఇక అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ అన్నాడు, పర్ఫార్మెన్స్ కూడా ఓకే, న్యాచురల్గా ఉన్నాయి అంతే. మరి అవుట్ స్టాండింగ్ అనేంతగా ఏం లేదు. ఏదో మంచి ప్రయత్నం అని చెప్పాలి. థియేటర్ కంటే ఓటీటీ బెస్ట్. సో చూడండి, థియేటర్స్లో ఉంది సినిమా. 2 కోట్ల బడ్జెట్లో తీశాడు కిరణ్ అబ్బవరం. 1 కోటి ఖర్చు పెట్టాడు ప్రమోషన్స్కి, థియేటర్స్కి. ఓన్ రిలీజ్ చేశాడు. 3 కోట్లకి ఆహాకి అమ్మేశాడు. సో ప్రొడ్యూసర్గా ఆయన సేఫే. ఇప్పుడు థియేటర్లో వచ్చేవన్నీ డిస్ట్రిబ్యూటర్లకి పోయిన డబ్బులు పోయి ఏమైనా వస్తే లాభాలే. ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తాడు. కొత్త యాక్టర్లని అంటే అందరూ కొత్త వాళ్ళే, యాక్టర్లే కాదు, టెక్నికల్ డిపార్ట్మెంట్ అంతా కొత్త వాళ్ళే కాబట్టి మంచి ప్రయత్నం, అప్రిషియేట్ చేయాలి. బట్ ఓటీటీలో వస్తే మాత్రం చూసేయచ్చు. ఒకవేళ ఖచ్చితంగా చూడాలన్నా